ఈరోజు మీ అందరికీ ముల్లంగి పప్పు తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి. పిల్లలు ముల్లంగి తినడం ఇష్టపడరు కదా, సాంబార్లో వేసినా కూడా. అందుకని ఇలా పప్పులా తయారు చేసుకుంటే బాగా తింటారండి. ఇలా కుక్కర్లో పప్పు కడిగేసుకొని ముల్లంగి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం పప్పుకు సరిపడగా వాటర్ పోసుకొని దాన్ని అయితే కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ ఒక 4 విజిల్ 5 విజిల్స్ అయితే కుక్కర్ పప్పు అంతా బాగా ఉడికిపోద్ది. ఏదో చూపించినట్టుగా చూసారంత మెత్తగా వచ్చేసాయి. టమాటాలు కూడా టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయింది. ఆ ఉడికిన పప్పుని బాగా మెత్తగా మెదిపేసుకొని దానిలో కొంచెం కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. మేమైతే గల్లుప్పు వాడతాము, అది వేసుకుంటాము. నేను ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగానే ఉప్పు అయితే వేసాను. అదిగోనండి ఉప్పు. దాంట్లో కొంచెం చింతపండు రసం కూడా తీసుకొని వేసుకోవాలండి. కొంచెం పులుపు సరిపడగా కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ వెలిగించి కొంచెం ఉడికించుకోవాలండి. అలా ఉడుకుతుంది. తర్వాత ఒక వండిలో కొంచెం ఆయిల్, తాలింపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం తాలింపు బాగా వేగిన తర్వాత ఆ పప్పులోకి అయితే ఈ తాలింపు వేసేసుకోవడమేనండి. ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఆరుబడే పప్పు అనుకుంటారు కానీ ముల్లంగి పప్పు అని అసలు అనుకోరు. పప్పు అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.